వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ ఆన్సర్ కీ బోర్డ్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మీరు రాసిన ఆన్సర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ ఆన్సర్స్ని వాళ్ళు ఇచ్చిన కీలో మీకు ఏదైనా తప్పులు కనబడితే ఆ తప్పుల్ని ఎలా ఛాలెంజ్ చేయాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో ఛాలెంజ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ మీరు ఒక సమ్ ఆప్షన్ పెట్టుకున్నారు. బోర్డు వాళ్ళు ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. సో మీకు ఖచ్చితంగా తెలుసు మీరు పెట్టిన ఆప్షనే కరెక్ట్, బోర్డు వాళ్ళు ఇచ్చింది తప్పు అనిపించింది అనుకోండి. అప్పుడు మీరు డైరెక్ట్గా వాళ్ళని ఏం చెప్తారంటే, నేను పెట్టిన ఆన్సర్ కరెక్ట్, దీనికి ప్రాసెస్ ఇదిగో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను దీనికి అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి బోర్డు వాళ్ళకి చెప్తారు. అప్పుడు బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేస్తారు మాన్యువల్గా. దీంట్లో కూడా మల్టిపుల్ ఉంటాయి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని 12 lakh మెంబర్స్ రాస్తారు. 12 lakh మెంబర్స్ షిఫ్ట్ 1లో ఒక 2 lakh మెంబర్స్ రాస్తారు అనుకుందాం. 2 lakh మెంబర్స్ అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 1 రాంగ్, మీరు ఇచ్చిన కీ రాంగ్ అంటే అప్పుడు కన్సిడర్ చేస్తారు. అంటే మ్యాక్సిమం ఎంతమంది అయితే ఛాలెంజ్ చేస్తారో ఆ క్వశ్చన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ క్వశ్చన్ ఛాలెంజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకొని ఉండాలన్నమాట. సో ఈ రెండు అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను. సో ఈ వీడియో చూసే ముందర మీరు ఖచ్చితంగా ఇంకొక వీడియో చూడాలి. ఎందుకంటే దీంట్లో ఆన్సర్ అనాలిసిస్ ఎలా చేయాలి అనేది నేను క్లియర్గా ఇచ్చాను. ఎందుకంటే ఇది చూస్తేనే మీకు తెలుస్తుంది వాళ్ళు ఇచ్చిన కీ ఆన్సర్ తప్పు ఉందా లేదా. ఎందుకంటే ఆ కీ చూసే పద్ధతి డిఫరెంట్. రెగ్యులర్గా చూసే కీ వేరే, జేఈ కీ చూసే పద్ధతి వేరే. కాబట్టి జేఈ కీ ఆన్సర్ ఆ వీడియో చూసిన తర్వాత దాన్ని ఈ వీడియోకి రండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది దాన్ని ఎలా ఛాలెంజ్ చేయాలనేది. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. సో స్టూడెంట్స్, చాలా మంచి వీడియోస్ అన్ని మనం అందిస్తున్నాము. కాబట్టి ఫస్ట్ టైం వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే వచ్చేస్తుంది నాకు వీళ్ళ దగ్గర నోటిఫికేషన్ అనుకుంటున్నారు. అట్లా రాదండి. ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అని ఉంటుంది. తర్వాత పర్సనలైజ్డ్ ఉంటుంది. డిఫాల్ట్గా పర్సనలైజ్ పైన టిక్ మార్క్ ఉంటుంది. అది తీసేసేయండి, ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి 4 o'clock కూడా వీడియోస్ పెడుతున్నాను. సో అప్పుడు నోటిఫికేషన్ మిస్ అయిపోతుంది మీకు. సో అట్లాంటి వీడియోస్ అన్ని కూడా రావాలంటే నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అప్పుడు ఏది మిస్ అవ్వరు. సో ఇది స్టూడెంట్స్. సో ముందు మనము లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆన్సర్ కీ అనేది చెప్పేసి ఉంటుంది. దానిపైన అయితే క్లిక్ చేస్తాం మనము. ఈ ఆన్సర్ కీ పైన మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఛాలెంజ్, ఒకటి వ్యూ. వ్యూ అంటే మీరు రాసిన ఆన్సర్ కీ కనబడుతుంది. ఛాలెంజ్ అంటే మీ ఇప్పుడు ఛాలెంజ్ చేయాలన్నమాట. ఎలా ఛాలెంజ్ చేయాలనేది ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఓకే, ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్స్ వరుసగా ఇచ్చారు. ఈ క్వశ్చన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసుకోండి. 1036, 1037, 1038 అని క్వశ్చన్ నెంబర్స్ సీక్వెన్స్లో ఉంటుంది. కాబట్టి ఇది పక్కన పెడితే మనకు ఆన్సర్ కీ అని చెప్పేసి ఇంకోటి ఉంది కదా, ఆన్సర్ కీ అని ఓపెన్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ వచ్చి ఉంటాయి 1039 అని. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 1039 దగ్గర ఆన్సర్ అంటే ప్రీవియస్ వీడియో డీటెయిల్గా చెప్పాను, ఇక్కడ పైన చెప్తాను. అప్పుడు చూడండి 1039కి ఆన్సర్ ఏమని ఉంది అనేది చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1039, ఓకే ఇక్కడ ఆన్సర్ లేదు. ఓకే ఇక్కడ చూద్దాం 1044కి ఏమని ఆన్సర్ ఉంది అనేది చెక్ చేసుకోండి. 1044కి నేను ఆన్సర్ 4 అని పెట్టా. అంటే ఈ స్టూడెంట్ అని అతను 4 అని పెట్టాడు. సో ఇప్పుడు 1044కి వెళ్దాము. 1044 ఆన్సర్ ఏముందనేది. ఓకే, 1044కి ఇక్కడ ఆన్సర్ అనేది 2 అనేది ఉంది. సో ఈ ఆన్సర్ 2 అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ ఇంకో వీడియో చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. ఒకసారి వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు 1044కి మీరు అతను పెట్టిన ఆన్సర్ ఏదైతే ఉందో అది 4, కానీ కీలో ఇచ్చిన ఆన్సర్ ఏముంది 2 అని ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను పెట్టింది కరెక్ట్ అనుకుందాం, అంటే 4 అనేది కరెక్ట్ అనుకుందాం. సో ఈ 4 పైన క్లిక్ చేయాలి. మీరు ఈ 4 పైన క్లిక్ చేయాలి. సో అయితే స్టూడెంట్ది కాబట్టి నేను క్లిక్ చేయట్లేదు. 4 పైన క్లిక్ చేయాలి, లేకపోతే నన్ ఆఫ్ దీస్, ఇది కాకపోతే నన్ ఆఫ్ దీస్ అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, క్లెయిమ్డ్ ఆన్సర్ కీ అని చెప్పి ఇది లిస్ట్ అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉంది కదా. సో మీరు ఒక పేపర్ పైన క్లియర్గా ఈ క్వశ్చన్ నంబర్ రాయాలి. తర్వాత ఆ క్వశ్చన్ రాయాలి, దాని ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్లో రాయాలి. అది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాసి, సో ఈ రకంగా దీన్ని మేము డిరైవ్ చేయగలిగాము. కాబట్టి నేను పెట్టిన ఆన్సర్ 4 అదే కరెక్ట్, మీరు పెట్టింది 2 ఆన్సర్ అది రాంగ్ అని చెప్పి ఆ డాక్యుమెంట్లో రాయాలి. సో ఈ రకంగా ప్రతి ఒక్క క్వశ్చన్లో మీకు ఏదైతే డౌట్ వస్తుందో ఆ డౌట్ రాయాలి. దెన్ ఇక్కడికి వచ్చేసరికి 21st ఆప్షన్ న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఈ న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్కి ఎలా రాస్తారు ఆన్సర్స్, ఇక్కడ 46 అని ఇచ్చారు. సో మీకు గుర్తుండొచ్చు మీరు పెట్టింది 45 అని. సో 45 అనేది ఎలా వచ్చింది అనేది అదే మళ్ళీ కూడా ఇదే ఎక్స్ప్రెషన్ ఇచ్చి రాయాలి. మరి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క పేపర్ పెట్టాలంటే కాదు, అన్నిటికి కలిపి ఒకటే ఫైల్ పెట్టాల్సి ఉంటుంది. మొత్తం అన్ని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ఆన్సర్స్ ఏవైతే మీరు పెడుతున్నారో ప్రతి ఒక్క ఆన్సర్ ఛాలెంజ్కి 200 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ముందు మీరు 200 రూపీస్ పే చేసిన తర్వాత ఛాలెంజ్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి జాగ్రత్తగా మీరు దేనికి పెడుతున్నారో దానికి మాత్రం ఆలోచించి పెట్టండి, లేదంటే ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అండ్ మీరు రాసేటప్పుడు ఆన్సర్స్ ఏదైతే మీరు పేపర్ పైన రాస్తారో నీటికి ఒక మెంటార్ కానీ లేకపోతే మీ ఫ్యాకల్టీని కానీ పక్కన కూర్చొని పెట్టుకొని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఒక బ్లూ ఇంక్తో మొత్తం ఆన్సర్స్ అన్ని రాసి ఆ పేపర్ని అప్లోడ్ చేయండి. అంతే తప్పితే మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఆన్లైన్లో ఏదో డిరైవ్ చేసుకుని వాటిని అయితే పెట్టకండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మొత్తం ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఆల్
ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఖచ్చితంగా మీ మార్క్స్ మళ్ళీ పెరగాలి, మీరు ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి ఇంకో కొత్త మార్క్స్ తెచ్చుకోవాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.